ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏపీ హైకోర్టులో చేతులు ఎత్తేశారు. మా దగ్గర డబ్బులు లేవు జీతాలు చెల్లించడానికి అని కూడా హైకోర్టుకే స్వయంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2024 జూన్ నుంచి ఈ రాష్ట్రంలో ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు గౌరవ వేతనం చెల్లించకుండా ఆపేశారు. దీంతో కొందరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మాకు 2024 జూన్ నుంచి కూడా గౌరవ వేతనాలు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు, వెంటనే ఆ జీతాలు ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో అధికారులు ఈ రోజు కోర్టు ముందు ఒక మెమో దాఖలు చేశారు. అవును, జీతాలు ఇవ్వండి నిజమే, కానీ జీతాలు ఇవ్వాలంటే ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవు పంచాయతీరాజ్ శాఖలో అని హైకోర్టుకు చెప్పేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగానే డబ్బులు లేకపోవడం వల్లే వీళ్ళకు గౌరవ వేతనాలు ఇవ్వలేదా అంటే అది అవాస్తవం. అంటే హైకోర్టు కూడా ఒక అవాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టారు, అంటే టెక్నికల్ గా చూపెట్టారు. కానీ అసలు ఉద్దేశం ఏంటి, కరెక్ట్ గా 2024 జూన్ నుంచే గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు అంటే వీళ్ళంతా వైసీపీ హయాంలో గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంతా దాదాపు వైసీపీ వల్లే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల మీద ఎంపీటీసీల మీద జెడ్పీటీసీల మీద సర్పంచుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివక్ష చూపుతోంది. అందుకే వీళ్ళకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు అన్నది కూడా కరెక్ట్. అయితే పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు డబ్బులు లేవంటున్నారు, కానీ ఒకవైపు ఏమో 1000 కోట్లు పెట్టి విగ్రహాలు పెడతామంటున్నారు, విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ లేనిపోయిన సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి జీతాలకు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారంటే పూర్తిగా అవాస్తవం. కేవలం ఉద్దేశపూర్వకంగానే కక్షపూరితంగానే ఈ పని చేస్తున్నారని కూడా పిటిషనర్లు వాదిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే త్వరలోనే ఈ రాష్ట్రంలో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల వీళ్ళ కాల పరిమితి ముగియబోతోంది. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వీళ్ళ మీద ఉంది అనడానికి కొద్ది రోజుల క్రితమే ఒక ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఆ నిధుల్ని సర్పంచులు ఎంపీపీలు ఎంపీటీసీలు వీళ్ళెవరూ కూడా వాడుకోకుండా అడ్డుకోండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు వైసీపీ తరపున గెలిచారు వీళ్ళంతా, కాబట్టి వీళ్ళంతా ఇబ్బందులు పడాలి, వీళ్ళు ఏం పనులు చేయకూడదు. ఒకవేళ ఆల్రెడీ పనులు చేసి ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ 15వ ఆర్థిక సంఘంకి సంబంధించిన నిధుల్ని వీళ్ళు వాడుకోకుండా బిల్లులు చెల్లించుకోకుండా అడ్డుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా పనిచేసి గ్రామాల్లో పనులు చేసిన వాళ్ళంతా నాశనం అయిపోవాలని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారులకు డైరెక్షన్ ఇస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో నిజంగా నిధులు లేకపోతే అది పవన్ కళ్యాణ్ గారికి అవమానం. అలా కాకుండా కక్షపూరితంగా ఆపారు అంటే మాత్రం ఎంత నేరో మైండెడ్ గా రాష్ట్ర ప్రభుత్వం రన్ అవుతోంది అన్నది దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు.